సో చాలామంది మగవారికి ఏంటి అంటే అది కూడా మనం సిటీస్లో ఈ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే సన్కి ఎక్స్పోజ్ అస్సలు అవ్వడం లేదండి. సో వీళ్ళకి విటమిన్ B12 బాగుంటుంది, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, చాలా హెల్తీగా ఉంటారు. బట్ ఆ వచ్చిన స్పామ్ ఎందుకు వీళ్ళకి ఇలా ఉంటుంది అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం. అంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఎందులో అబ్జార్బ్ అవుతుంది? అది న్యాచురల్గా మనం మాట్లాడుకుంటే మనకి మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లో గనక మనము డైలీ మినిమం 30 to 45 minutes ఎండలో గనక మనం టైం స్పెండ్ చేయగలిగితే మన బాడీ స్ట్రాంగ్గా అవుతుంది అండ్ మన స్పామ్ కూడా హెల్తీగా ఉంటుంది, దాని మొటిలిటీ కూడా పెరుగుతుంది. సో అయితే చాలామంది ఇప్పుడు ఏంటంటే ఏసీస్లో అలవాటు పడిపోయి ఉన్నారు. అండ్ దాంతోపాటు సన్ చూస్తేనే వీళ్ళు భయపడిపోయే పీపుల్స్ చాలామంది ఉన్నారు. సో దీనివల్ల వీళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. అండ్ ఈ స్పామ్ మొటిలిటీతో పాటు ఇంకా కొంతమందికి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఎక్కువగా కాళ్ళు గుంజినట్లుగా